ఈరోజు అయితే మనం ఒక గుడి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఆ గుడి చాలా ఫేమస్ అయిన గుడి అనమాట. బెంగళూరులో కాదు, సినిమాలో కూడా ఉంటుంది అనమాట. చాలా మందికి ఐడియా ఉంటుంది, తెలియని వాళ్ళకి చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది. నేను కూడా విన్నాను చాలా బాగుంటుంది అని చెప్పేసి. అక్కడ ఒక 9 వారాలు తిరిగితే మనం అనుకునేటివన్నీ జరుగుతాయంట. మళ్ళీ అది ఎంత మాత్రం నిజమో ఎంత మాత్రం అబద్ధమో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. అక్కడ ఉన్న వాళ్ళని అడిగి మీరు ఇట్లానే సపోర్ట్ అయితే చేయండి మంచిగా. మొత్తానికైతే బయలుదేరినామన్నమాట బైక్లో. చాలా రోజులు అయిందనమాట. నేను బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను కాటరమ్మ టెంపుల్ పోవాలని చెప్పేసి. మేమున్న దగ్గర నుంచి అయితే 20 కిలోమీటర్లు అయితే వస్తుందన్నమాట టెంపుల్. అన్నం అలాగే ఆకలి అవుతుంది. ఇక్కడ తినేసి వెళ్దామన్నమాట. టిఫిన్ చేయడం కూడా అయిపోయింది. సూపర్ ఉంది ఇడ్లీ అయితే, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది అనమాట ఈరోజు. క్లైమేట్ అయితే బాగా చల్లగా, వెదర్ సూపర్ ఉంది ఈరోజు బెంగళూరులో. అబ్బా ఏమున్నాయరా స్వామి, బిల్డింగ్లు అయితే సూపర్ ఉన్నాయి. ఇట్లా కళ్ళు సరిపోతలేవు. ఇట్లా పైకి చూస్తే అసలు ఆకాశం చూడనట్లు ఉంది బిల్డింగ్లు చూడాలంటే. ఫైనల్గా అయితే వచ్చేసాను కాటరమ్మ టెంపుల్ దగ్గరికి, అమ్మని చూడడానికి. ఇక్కడే అనమాట. ఇక్కడ మనం అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది అనుకొని కడితే మనం అనుకునేది జరుగుతుందంట. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ అదే చెప్తున్నారు. అట్లా 9 వీక్స్ 7 వీక్స్ అంట ప్రతి వీకు. అట్లా మీకు ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడ వచ్చి మీకున్న కోరికలు ఏమైతే ఉన్నాయో అవి వచ్చి ఇక్కడైతే తీర్చుకోండి. మేము వచ్చిందైతే శనివారం. ఇక్కడికి రావాల్సిన బాగా మంచి క్రౌడ్ అట్లా చూడాలనుకుంటే మంగళవారం, శుక్రవారం, ఆదివారం అన్నమాట. ఈ వారాలలో నీకు దర్శనం చేసుకోవడానికి కానీ దొరకదంట, అంత క్రౌడ్ ఉంటుంది అన్నమాట. మీరు రావాలనుకుంటే ఆ వారాలలో రాండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే, చూడాలనుకునే వాళ్ళు ఉంటే. అమ్మనైతే దర్శనం అయితే చేసుకున్నాము. చాలా హాయిగా ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది మనసు ఇక్కడికి వచ్చినందుకు. ప్రశాంతంగా ఉండాలంటే కొంచెం గుళ్ళ వేయి, కొంచెం పూజలు చేయండి. నాకు కూడా ఈ మధ్యనే తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడే దర్శనం అయిపోవడం జరిగింది. ఇంకా కాసేపట్లో మేము బయలుదేరబోతున్నాము అన్నమాట పీజీకి. దర్శనం కంప్లీట్ అయ్యి వస్తుంటే దారిలో హైవే పక్కన షాపింగ్ మాల్ అయితే కనపడొచ్చింది. కనిపిస్తే మనం ఊరికనే ఉంటామా, దత్తు మనం వద్దన్నా కానీ లాక్కొని వచ్చేసినాడు మాల్లోకి. ఈ మాల్ అయితే కొంచెం మొన్న వెళ్ళిన దానికంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మాల్ అయితే వీడేంద్ర పొద్దాంకులు మాల్లోకి వెళ్తాడు, అవి ఇవి చూపిస్తాడు, వీడు తీసుకుంటాడా లేదని మీరు అనుకోవచ్చు. కానీ నేను తీసుకోకపోయినా కానీ మీకోసం చూపిస్తాను. షాపింగ్ మాల్లో కొన్నామా లేదనేది ముఖ్యం కాదు బిగులు. షాపింగ్ మాల్ మొత్తం తిరిగేసి వచ్చినామా లేదా పైసా లేకోకుండా, అది ముఖ్యం మనకి. అది చూడాలి మీరు. కొన్నాడా లేదా అవి చూడకూడదు. ఎందుకంటే పైసలు లేవు, డబ్బులు లేవు మనతో. ఉన్నప్పుడు కొనుక్కుంటాం, లేనప్పుడు ఎవరు ఏం చేస్తారు, ఇట్లా మొత్తం ఫస్ట్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు మొత్తం చూసేసి రావాలన్నమాట రూపాయి లేకోకుండా. అది మన టాలెంట్ అనమాట. మీరు ఎవరు గుర్తించరు, నన్ను నేనే గుర్తించాను. షాపింగ్ మాల్లో మొబైల్ షాప్లోకి అయితే పోయినాము. పోయిన తర్వాత ఐఫోన్స్ ఎక్కడ ఉన్నాయో అని అడిగాము. అడిగిన తర్వాత ఇక్కడ చూపించారు వాళ్ళు. మొన్న కొత్తగా లాంచ్ అయిన iPhone 17 Pro అయితే ఇక్కడ ఉంది. దాంట్లో మేము ఫోటోలు దిగితే టెస్ట్ చేసాము. అసలు కెమెరాతో దిగినట్టుంది. బెంగళూరులో ఇంత మంచి మాల్ ఉంటాయని అస్సలు అనుకోలేదు ఎప్పుడు. చాలా వెరైటీ ఉన్నాయి. ఎక్కడ మనం ఫారెన్లో UK USలో చూసినట్లు ఉన్నాయన్నమాట మాల్లో. మీరు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. లైక్, షేర్, కామెంట్. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను డిఫరెంట్గా మంచి కంటెంట్తో. మీరు ఇట్లనైతే సపోర్ట్ చేయండి దయచేసి.